హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్, వరంగల్ అండ్ వెస్ట్ బెంగాల్ కూడా వెళ్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను అక్కడ వచ్చి సంప్రదించవచ్చు. చాలామంది ఎల్డర్లీ పేషెంట్స్ అంటే కింద జారి పడిపోయి చిన్నగా ఫ్రాక్చర్ అయిపోయింది అని వస్తుంటారు. అది నార్మల్గా 60 ఏళ్ళ నుంచి 70, 80, 90 ఏళ్ళ వాళ్ళు కూడా చిన్నగా ఫ్రాక్చర్ అయింది అని వస్తుంటారు. తడి సర్ఫేస్ ఉంటే కింద జారి పడితే భుజం విరిగే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్నగా విరిగిందండి, దీనికి కొంతమందికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. దానికి ఆపరేషన్ చేయడమా చేయకపోవడమా అనేది డాక్టర్ నిర్ణయిస్తారు. ఆపరేషన్ చేయకపోతే చిన్నగా సంచి లాంటిది వేస్తారు, లేకపోతే పిండి కట్టేస్తారు. ఆపరేషన్ చేస్తే లోపల ప్లేట్ కానీ, స్క్రూలు కానీ, వైర్లు కానీ, వివిధ రకాల ఆపరేషన్లు ఉంటాయి, అవి చేస్తారు. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. లైక్ బీపీ ఉండొచ్చు, వేరే థైరాయిడ్ ఉండొచ్చు, లేకపోతే లావ్ ఉండొచ్చు, లేకపోతే మెడికల్ ప్రాబ్లమ్ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో సర్జరీకి ఫిట్ కాకపోయినా, అంటే అనెస్థీషియా ఇస్తే ఈ పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది, లైఫ్ రిస్క్ ఉంటుందంటే అప్పుడప్పుడు ఫిట్నెస్ ఉండకపోతే ఈ పేషెంట్కి ఆపరేషన్ కూడా చేయము. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అది ఆర్థోపెడిక్ సర్జన్ డిసైడ్ చేస్తాడు ఈ పేషెంట్కి ఆపరేషన్ చేయాలా చేయకూడదా, ఏది బెటర్ ఉంటుంది పేషెంట్కి. మొత్తంగా ఆపరేషన్ అయిపోయింది, లేకపోతే ఆపరేషన్ కాలేదు, 40 రోజులు అయిపోయాయి, తర్వాత పేషెంట్ అనేది మూవ్మెంట్ చేయాలి. చాలామంది పేషెంట్స్కి పైకి మూవ్మెంట్స్ రావు. పేషెంట్స్కి మూమెంట్స్ మేము 40 రోజుల తర్వాత ఎక్స్రే తీసాక, లేకపోతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీసాక ఎముక అతికిందండి, ఇక మీరు మూవ్మెంట్ చేయండి అంటే అస్సలు ఆ ఏజ్ వాళ్ళు 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు 60 ఇయర్స్ దాటాకే చాలామంది చేయరు. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కంపల్సరీ మూమెంట్స్ రావాలి అని అనుకుంటారు. కానీ అది ట్యాబ్లెట్తో రావాలనుకుంటారు, కానీ ఇలా మీకు ఫిజియోథెరపీతోని, ఎక్సర్సైజ్తోని మూమెంట్స్ వస్తాయని వాళ్ళకి తెలియదు. అస్తమానం ఏంటి, నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి సార్, చేయి పైకి లేపాలనుకుంటారు. అది తప్పు. కంపల్సరీ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇంట్లో చేసుకుంటా అంటే కుదరదు, కరెక్ట్గా చేయరు. ఫిజియోథెరపీ సెంటర్ దగ్గరికి వెళ్తే మీకు శ్రద్ధగా చేస్తారు, ఎలా చేయాలో నేర్పిస్తారు, కరెక్ట్ పద్ధతిలో నేర్పిస్తారు. కొంచెం మీకు భయం కూడా ఉంటుంది, ఒక స్కూల్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంట్లో మాత్రం మీరు చేయరండి, చేసినా కానీ రిజల్ట్స్ అంతా బాగా రావు. సో మీరు డెఫినెట్లీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే, లేకపోతే ఫిజియోథెరపిస్ట్ మీ ఇంటికి రమ్మని చెప్పినా కానీ ఆయనే పక్కకుండి చేయించడం వేరే ఉంటుందండి, మీరు సొంతంగా చేయడం వేరే ఉంటుంది. కొన్ని రోజులు ఆయన చేశాక మీరు ఎలా చేయాలో తెలిసి మీరు చేసుకోవచ్చు. కానీ మూమెంట్స్ అనేది, షోల్డర్ మూమెంట్స్ రావాలంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ మీ చేతుల్లోనే ఉంది సార్, డాక్టర్ చేతిలో లేదు. డాక్టర్ వల్ల ఓన్లీ మెడిసిన్స్ రాసిస్తారు, కానీ ఆ మెడిసిన్స్తో మీ చేయి భుజం అనేది పైకి లేవదండి. సపోజ్ మీ భుజం పైకి లేపకపోతే అప్పుడు వేరే ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయండి. కానీ మీకు ఇట్లాంటి చిన్న ప్రాబ్లం, మీరు సర్జరీ తప్పించుకున్నారు అంటే ఫిజియోథెరపీ చేస్తేనే మీకు బెటర్ అవుతుంది. లేకపోతే చిన్నవి లైక్ బట్టలు వేసుకోవడము, తల దూకోవడము, ఓకే, మీకు ప్రాబ్లం రావచ్చు, రాత్రి వేళల్లో నొప్పులు రావచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, ఇలాంటివన్నీ అవుతుంటాయండి. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేసి సరిగ్గా ఫిజియోథెరపీ చేపిస్తే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందండి. థ్యాంక్ యూ.